నేను ఒక నిమిషం. హై ఫ్రెండ్స్ మధ్య కాకినాడ ఉన్నాం, ముందు ఎలగాలి వీధిలో ఉన్నాం. ఇక్కడ బాగా పెట్టిన నాకు చూపెట్టారు. ఇక్కడ ప్రతిరోజు పూజ కూడా జరుగుతాయి. మొత్తం 11 రోజులు. ఒకరోజు వరలక్ష్మి పూజ అని రకరకాల పూజలు అని జరుగుతుంటే మొత్తం 8 రోజులు వినాయకుడిని నిల్చోబెట్టారు. మనం గుడి కమిటీ వాళ్ళతో మాట్లాడతాం. ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి మొత్తం చెప్పండి. దీనికి కూడా లేనిది అలాంటి విధంగా జరుగుతుంది. స్వామివారి అనుగ్రహాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. లడ్డు వేలం పట్టి వెళ్తాయండి. లడ్డు వేలం పట్టి పెడతాను. మొత్తం 9 రోజులు 11 రోజులు పూజిస్తారు వినాయకుడిని. 11 రోజులు ప్రతి ദിവസം భారీ అందాన్ని చేస్తుంటారు. ప్రతి సంవత్సరం భారీ ఎత్తున అందాన్ని చేస్తాం. చుట్టుపక్కల ఎవరో చేయడానికి చేస్తాం. మనం కాకినాడలో ఉన్నాం. 10 వారికి వినాయకుడికి వచ్చాం. ఈ వీధి పేరు ఎంత కనుక్కుందాం. మనం ఫస్ట్ అక్కడ ఉండమండి. ఏ వీధి పేరు ఏంటి? మండపట్టు వరుస. ఎన్ని సంవత్సరాల నుంచి వినాయక చవితి జరుపుకుంటున్నాం మీరు? 5 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నామండి. ఊళ్ళో ఎన్ని అడుగులు పెట్టారు వినాయకుడిని? 8 అడుగులండి. మొత్తం ఎన్ని రోజులు పూజిస్తారండి వినాయకుడిని? 11 రోజులు పూజిస్తామండి. 11 రోజులు పూజ. ఏమేమి పూజ చేస్తే 11 రోజులు వరలక్ష్మి రకం అన్నీ చేస్తారా? చేస్తాను. కుంకుమ పూజ, సరస్వతి పూజ, హనుమాన్ చాలీసా, కోలాటం, భజన ఇవన్నీ. ఈరోజు ఏం చేస్తున్నాను? 11 రోజులు 11 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈరోజు ఏం పూజ చేసేయండి? నిన్నేమో పిల్లలకి సరస్వతి పూజ చేసాము. సుమారు 500 మంది వచ్చారు. అలాగే ఈరోజు హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా పెట్టడం జరిగింది. దానికి కూడా 50 మంది ఆడవాళ్ళతో చేయడం జరిగింది. లడ్డు ఎన్ని కేజీలు వెళ్తుంటారు ప్రతి సంవత్సరం? లడ్డు ఎన్ని కేజీలు వెళ్తుంటారు? లడ్డు 10 సంవత్సరాలు ఒక 15 నుంచి 20 కేజీల మధ్యలో పెడతామండి. 10 నుంచి 20 కేజీల మధ్యలో. అవునండి. వేలం పట్టి వెళ్తాయి ప్రతి సంవత్సరం లడ్డు? వేలం పట్టి పెడతామండి. వేలం పట్టి పెడతాం. ఒక సుమారు ఒక 50,000 పైన రావచ్చు. మొత్తం 11 రోజులు పూజిస్తారు వినాయకుడిని. హై ఫ్రెండ్స్, ఈరోజు మన పెద్ద మార్కెట్ నూకాం గుడి. మన కాకినాడ మెయిన్ రోడ్ పేరుకి వచ్చాం. ఇది 10 వినాయకుడు. లాస్ట్ 15 సంవత్సరానికి నూకాం గుడి కదా వినాయకుడు పెడుతున్నాయంట. 15 సంవత్సరం ముందు నుంచే పెడుతున్నాయంటే వినాయకుడు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఎవరి దగ్గర డొనేషన్ గట్రా ఏమీ తీసుకోకుండా సొంతంగా మా డబ్బులు వేసుకుని అందరు కలిపి చేస్తాము. ఎవరి దగ్గర డబ్బులు డొనేషన్ గట్రా ఏం జరగదు. అలాగే అన్నదానం కూడా మేము సొంతంగానే చేస్తాము. అన్నదానం కూడా ఒక పెళ్లి భోజనం కింద చేస్తాము. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా జరగలేదుగా మేము చేస్తాము. అందరూ కూడా ఇక్కడికి వస్తారు. సుమారు ఒక 2,000 మంది ఉంటారు ఆ రోజు అన్నదానికి వచ్చి భక్తులు అందరూ కూడా. కమిటీ నెంబర్ మొత్తం ఎంతమంది? కమిటీ నెంబర్ 50 మంది. కమిటీ మెంబర్ ఒక 50 మంది ఉంటారు. 50 మంది కలిపి వెళ్తాయి ప్రతి సంవత్సరం వినాయకుడు. 50 మంది కలిపి వెళ్తారు. మా పెద్దలు ఉంటారు. పెద్దలు నిలబడతారు. వాళ్ళే చూసుకుంటారు. మేము వెనకాల నుంచి అంతా సహాయం చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను వినాయకులు? సుమారు 25 సంవత్సరాల నుంచి పెడతాం. 20 సంవత్సరం 2001 25 90s నుంచి పెడుతున్నాము. 19. హై ఫ్రెండ్స్, ఈరోజు కాకినాడ పెద్ద మార్కెట్ పెద్ద మార్కెట్లో ఉన్నాం. సాయిబాబా గుడి ఎదుగుంటూ ఉన్నాం. వినాయకులు పెట్టారు. చాలా బాగున్నాయి వినాయకులు. మట్టి వినాయకులు మొత్తం 3 అడుగులు వినాయకులు పెట్టారు. ఈ వినాయకులు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు అది కనుక్కుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వినాయకులు చాలా బాగున్నారు. మన కంపెనీ మెంబర్స్ పక్కనే ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నప్పుడు వినాయకుల్ని? 10వ సంవత్సరమా? ఎన్ని అడుగులు పెట్టి 10 మొత్తం కమిటీ వాళ్ళు ఎంతమంది? 10-15 మంది కలిపి కమిటీలతో వెళ్తారు. స్టూడెంట్స్ అంటారా? మొత్తం 8 రోజులు పూజిస్తారు. 9 రోజులు ఏమేమి ఉంటాయి పూజలు కట్టంటే? 9 రోజులు భజన. అలా మా వీళ్ళని బట్టి ఏ రోజు పెడుతుంటారు? ప్రతి రోజు మొత్తం టెంపుల్ సెట్ మొత్తం. అదిగో మొత్తం వినాయకుడికి అద్దెకి చేయించారు మొత్తం.
50,000 అయింది మొత్తం సెట్ ఒకటి. ఎంత 50,000 అయిందా? నమ్మకం. లడ్డు ఎన్ని కేజీ పెడుతుంటే డోనట్స్ ఈ సంవత్సరం రెండు ఎక్స్ట్రా వచ్చాయి. యాక్చువల్లీ లడ్డు రెండే పెడతాం. ఒకటి ఆప్షన్ ఒకటి ఆప్షన్కి వెళ్తారా? ఒకటి ఆప్షన్ ఒకటి డ్రా. లక్కీదా? లక్కీ ఈ సంవత్సరం వచ్చి ఇచ్చారు. స్పాన్సర్స్ రెండు ఎక్స్ట్రా ఇచ్చారు. సో చూడాలి అవి కూడా ఏంటా. లక్కీలా అంటే ఎంత ఉంటుంది టికెట్? 20 రూపీస్. అది చిన్న లడ్డువా? చిన్నది రెండు ఆప్షన్ ఒకటి. ఆప్షన్ ఎంత ఉంటుంది లడ్డు టికెట్ రూపీస్? 20 రూపీస్. ఎప్పుడు చేస్తాను లక్కీలో? శనివారం మార్నింగా అన్నదానం పెడతారా ప్రతి సంవత్సరం? అన్నదానం ఆఫ్టర్ 1 వీక్ అండి. నిమజ్జనం 1 వీక్ తర్వాత అన్నదానం. నిమజ్జనం అయిపోయిన 1 వీక్ తర్వాత పెడుతుంటాం భారీగా. అప్రాక్సిమేట్ 3,000 వరకు పెడతాం. 3,000 మెంబర్స్ వరకు. ప్రజెంట్ ఎన్ని అడుగులు పెట్టారు వినాయకుని? ఎన్ని అడుగులు పెట్టారు? ఫీట్ హైట్ 11 feet వరకు పెట్టాము. 11 feet. ఈ ఇయర్ మాత్రం అంటే టెంపుల్లో ప్లాన్ చేద్దామని ఆ సైడ్ విగ్రహం టెంపుల్లో మా మైండ్లో ఏదో ఉన్నది దాని కొంచెం ఓల్డ్ టెంపుల్ సెటప్ చేసి పెట్టారు. మై ఫ్రెండ్స్, ఈరోజు మనకి కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ బేరంపేటలో ఉన్నాం. బేరంపేట ఇక్కడ లాస్ట్ 20 years నుంచి వినాయకుని పెడుతున్నారంట. ఈరోజు వెంకటేశ్వర నామంతో వినాయకుని కొత్త వినాయకుని పెట్టారు. చాలా బాగుంది. ఇంచుమించు 12 అడుగులు వినాయకుని ఇక్కడ పెట్టారు. చూడండి, మన ఆటో యూనియన్ మొత్తం ఆఫీసులో మొత్తం వెళ్తుంటాయి. ఇది ఒక సంవత్సరం నుంచి 12 అడుగులు అండి. 12 అడుగుల విగ్రహం. అలాగే స్వామివారికి ప్రసాదాన్ని 42 కేజీల ప్రసాదం అండి. 42 కేజీ పది లడ్డు 42 కేజీల ప్రసాదం. లడ్డు బట్టి ఒక ఆటో డ్రైవర్ బహుకరించారు. బాగుంది. బేరంపేట వెళ్తారు లడ్డు ప్రసాద్ అని. బేరంపేట వెళ్తారా? వేలంపాట రేపు శనివారం అంటే 6వ తారీఖు రోజు ఉంటుంది కదా. 6వ తారీఖు శనివారం మధ్యాహ్నం 2 గంటల కాడి నుంచి లడ్డు వేలంపాట పెడతాం. లడ్డు ఆల్పేట వెళ్తారా? 6వ శనివారం 2 గంటల నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం 2 గంటల నుంచి లడ్డు వేలంపాట పెడతాం. ఎందుకంటే 6వ తారీఖు రోజు మధ్యాహ్నం నుంచి స్వామివారిని నిమజ్జనం చేస్తాం కదా. అంచేతనే మధ్యాహ్నం 2 గంటల నుంచి వేలంపాట పెడతాం. అలాగే మాకు ఇక్కడ పక్కన కింది గుట్ట ఉన్నారండి. ఆయన 9 అడుగులు పెట్టామని విగ్రహాన్ని ఇంటి భాస్కర్ గారండి. బాసు ఈయన మాకు విగ్రహాన్ని దాదిచ్చారు మాట. ఈయన విగ్రహం దాని ఇచ్చారు. విగ్రహాన్ని ఇచ్చిన దాతండి. విగ్రహం ఇచ్చిన దాత. అలాగే అది అతను లడ్డు ఇచ్చిన దాతండి. లడ్డు ఇచ్చిన దాత. లాస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను వినాయకుడిని? ఇది 19వ అండి. 19వ సంవత్సరం. 19వ సంవత్సరం. ఏమంటే మా యూనియన్ పేరు జై గణేష్ ఆటో యూనియన్ అండి. జై గణేష్ ఆటో యూనియన్. మొత్తం ఎంతమంది ఉంటాయని? 75 మంది కుటుంబాలు ఉన్నారండి. 75 మంది కలిపి వినాయకుని ప్రతి సంవత్సరం వెళ్తారు. ప్రతి సంవత్సరం పెడతామండి. ఈ సంవత్సరం మా కుర్రోళ్ళే ఎంతో కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఇంత అందంగా డెకరేషన్ చేశారండి. ప్రత్యేకించి దీనికి అయింది. ఇంటీరియర్ డెకరేట్ చేయించారు. మొత్తం అర్థం చేస్తాం మొత్తం ఇలా పైన కింద మొత్తం వెలివేషన్ ఇంటీరియర్ డెకరేట్ వెలివేషన్ చేయించారు. దీనికి అయిపోయిన డబ్బులు మొత్తం అటెండ్ కలిసి చేసుకుంటారు. మొత్తం ప్రతి సంవత్సరం కూడా అండి మా ఆటో యూనియన్ సభ్యులు 75 మంది ఉన్నారండి. 75 మంది అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉంటూ కూడా ప్రతి ఒక్కరు ఏ కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో నిర్విఘ్నంగా జరుగుతుంది. మాకు అలాగే ఏ రాజకీయాలతో సంబంధం లేదు. మాకు ఎన్ని రోజులు పూజిస్తారు వినాయకుడిని? ఎన్ని రోజులు పూజిస్తారు? పూజలు ఎన్ని రోజులు చేస్తే పూజ వినాయకుడిని కదా? వినాయకుడిని స్టార్ట్ చేసినప్పుడు కానీ వినాయక చవితి రోజు కానీ మొదలు పెడతాం. మన 27వ తారీఖు కానీ మొదలెడతాం. రేపు 6వ తారీఖు దాకా వస్తాం అన్నమాట. మొత్తం 10 రోజులు పూజ చేస్తాం. 9 రోజులు 11 రోజులు లెక్క వచ్చిందండి. 11 రోజులు నిమజ్జనం చేస్తాం కదా. 11 రోజులు గ్రహణం ఏదో వచ్చింది కదా అది చేస్తాం. ఓకే. లక్ష్మీ పూజ అన్నీ చేస్తా ప్రతిరోజు. ఉదయం ప్రసాదాలు అండి, సాయంత్రం ప్రసాదాలు, ఉదయం పూజ సాయంత్రం పూజ అన్నీ మీరే చూసుకుంటారు. అలా ప్రత్యేకించి కమిటీ ఒక 5 ఉంటారు మనకి. వాళ్ళు టైం టు టైం వాళ్ళు కూడా చూస్తారు. అలాగే మనకి ఈ గుడికి సంబంధించి ప్రతి షాప్ వారు కూడా అలా చూడండి.
ప్రతి షాప్ వారు నా చివరి షాప్ దగ్గర ఆ చివరి నుంచి, షాప్ నుంచి. అలాగే ప్రతి షాప్ వారు రామప్ప వారు జ్ఞాన సరస్వతి వారు ఆ. సాయేశ్వర వారు పక్క షాపులు ఇది కొట్టు సంస్థ చివరి దాకా కూడా మాకు ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారం అందింటారు. చాలా అన్నదానం వెళ్తారు ప్రతి సంవత్సరం. అలాగే అయిపోయాక ఇంచుమించుగా మాకు ఆ. ఈ కమిటీ నిర్మించినప్పుడు కానీ కూడా ఈ పొంగ దానం చేసినప్పుడు కానీ కూడా ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తామండి. ఇంచుమించుగా 4,000 మంది పైగా పోయినారు. 4,000 మంది 4,000 మంది బాగా అన్నదానం. గట్టిగా పెడతాం అమ్మకం సార్, గట్టిగా పెడతాం. అలాగే మా ఈ సంవత్సరం కూడా ఈ కమిటీకి ఒక 6 కమిటీ ఎంచుకునండి ఎంతో గట్టిగా కృషి చేసి మరి ఈసారి బాగా చేద్దామనే ఉద్దేశంతో రాత్రిగా పాలనగా ఉండి ప్లాన్ చేసుకుని డెకరేషన్ చేసి ఇంటి దగ్గర మొత్తం ఒక రకంగా ఇది మొత్తం బయట నుంచి మొత్తం మొత్తం ఒక కంట్రీలో ఆ. ఇంటి దగ్గర చేంజెస్ అనమాట. ఇలా మొత్తం చుట్టూరు చూసారా చూసాను. ప్లాస్టిక్ ప్లేట్ షీట్లు ఉంటాయి కదా, ఆ, ఆ మొత్తం షీట్లతోటి కూడా ఆ. మొత్తం వెలివేషన్ మొత్తం కూడా చూడలేదు. అలా మొత్తం మా స్టాఫ్ మొత్తం చేస్తారు. అలాగే 75 మంది సభ్యులు 70. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఆ. ఈ గణపతి నవరాత్రి నిర్వహణ కావాలి. అలాగే మాకు ఆ. ప్రతి సంవత్సరం కమిటీ అందరూ కూడా స్టాండింగ్ చేసుకుంటాను, కానీ ఈ సంవత్సరం ప్రత్యేకించి కమిటీని ఏర్పాటు చేసింది ఆ. నేను చేస్తాను అని ముందుకు వచ్చిన వ్యక్తి ఉన్నాను. మొత్తం ఏదైతే సంస్థ ఇంటి డేటా మొత్తం కూడా గత 19 సంవత్సరాల కాలంలో మొట్టమొదటిసారిగా ఇంత గొప్పగా ఇంత రంగరంగ వైభవంగా చేసిన వ్యక్తి మా కమిటీలో నెంబర్ 1. అవును. బాగా కష్టపడి రాత్రి బాగా కష్టపడి కృషి చేసి మరి ఈ వినాయక చవితి మొదలుపెట్టారండి. అలాగే వీళ్ళు కూడా మాకు ఎంతో సహాయ సహకారం చెప్పారు. ఆ. మొదటి వ్యక్తి 2 వ్యక్తి 3 వ్యక్తి ఒక 5గురుగా టీం నిలబడండి ఈ కార్యక్రమం మొదలుపెట్టారండి. దీనికి మా మిగిలిన స్టాఫ్ అందరూ కూడా సహాయ సహకారం ఫస్ట్ నుంచి మీరే చేసేవాళ్ళు 19 సంవత్సరం క్రితం నుంచి. 19 సంవత్సరాల క్రితం నుంచి కూడా జై గణేష్ ఆటో యూనియన్ వారు మాత్రమే చేస్తున్నారండి. ఫస్ట్ 19 సంవత్సరం క్రితం నుంచి ఉన్న మీరు ఉన్నారా? 19 సంవత్సరాల నుంచి యూనియన్ స్టాఫ్ ఉంటారు కదండి. ఆ. ప్రతి సంవత్సరం ఒక కమిటీ మారుతుంది. ఆ. ఆ కమిటీ వాళ్ళు చేసే దిగిపోవాలి. ఆ. ఈ సంవత్సరం అలా కాకుండా ఆ. ప్రెసిడెంట్కి సంబంధం లేకుండా సపరేట్గా ఒక కమిటీ వేసుకున్నాను. నేను చేస్తాను ముందుకు వచ్చారన్నమాట. ఆ. ఆ. అలాగే మాకు ఉన్న ప్రతి షాప్ వారు కూడా సహాయ సహకారం అందిస్తారండి. అలాగే రేపు నిమజ్జనం అయిపోయిన కూడా అన్నదానం భారీగా అన్నదానం ఉంటుంది. ఇంకా ఒక 4,000 మందికి అన్నదానం జరుగుతుంది. బాగా 4,000 మంది ఒక 4,000 మంది దాకా భోజనం ఉంటారు ప్రతి సంవత్సరం కూడా అండి. ప్రతి సంవత్సరం. విగ్రహాన్ని ఎంత గట్టిగా ఎంత ఘనంగా పెట్టామండి, అన్నదానం కూడా అంతే గొప్పగా చేస్తాము. ప్రతి ఒక్కరూ కూడా సాయం చేస్తాము.